రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే నిజమైన మానవుడు. నిజమైన మానవుడు ఏం చేయగలడో అలాగే యేసుప్రభు వారు అలాగే చేశారు. ఆయన కోపడలేదా అంటే కోపము పడ్డాడు. మనం ఎలా పడ్డాం? కోపము చిన్న చిన్న వాటికి పడ్డాము. ఆయన అలా కోపడ్డారు. ఆయన మందిరం పాడు చేస్తే కోపం వచ్చింది. అలాగే మన జీవితంలో కోపం అనేది వస్తుంటది, కానీ చిన్న చిన్న వాటికి కాకుండా అనవసరం కాకుండా అవసరమైన దాంట్లో మనకు కోపము రాదు. చిన్న చిన్న వాటికి తప్పు చేస్తే ఆ తప్పును కప్పుకోవడానికి మనం ఏం పడతాం? కోపపడతాం. అలాగే ఈ మానవుడు, నిజమైన మానవుడు ఏం చేశాడంట? ఎలా ఉండాలో మనకి నేర్పించాడు. మొదటగా మనము సృష్టించినప్పుడు మనిషిగా ఉన్నాము. అలాగే కాలం గడుస్తూ కొట్టు మనం ఏం చేసాము? నిజమైన మనిషిగా జీవించలేకపోతున్నాము. ఆ నిజమైన మనిషి ఎలా ఉండాలో ఈ భూలోకంలోకి వచ్చి ఆ మానవుడు వచ్చి తల్లి గర్భంలో పుట్టి ఎలా పుట్టాడు? పాపం లేకుండా పుట్టాడు. పాపం లేకుండా పుట్టి ఎలా ఉండాలి, నేను ఎలా నడిచాను అలా నడవండి అనేసి లోకంలోకి వచ్చి మనకి చెప్పడానికి, ఆయనలా జీవించడానికి మనకి నేర్పిస్తూ కొన్ని వాక్యాలు రాసి అలా చెప్తూ మనకి నేర్పిస్తుండగా మనం ఏం చేయాలి? మనము ఫాలో అవ్వాలి. మనం ఆయన మార్గాన్ని ఎంచుకోవాలి. అలా ఈ క్రీస్తుని పోలి ఎవరు నడుచుకున్నారు? పౌలు నడుచుకున్నారు అనేసి చెప్తున్నారు. అంటే క్రీస్తుని పోలి మనం ఆయనలో నడుచుకోలేము, కానీ పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కానీ మీరు నాన్ని పోలి నడుచుకోలేడే అని చెప్పి అంటే సవాల్ ఇస్తున్నాడు మనకి. అంటే నేను క్రీస్తుని పోలి మీరు నడుచుకోలేరు, కానీ నన్ను పోలి మీరు నడుచుకోండి అని పౌలు గారు చెప్తున్నారు. అలాగే నిజమైన మానవుడు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, యేసుప్రభు వారు ఈ భూలోకంలోకి వచ్చి ఎలా ఉండాలి, 32.5 సంవత్సరాలు ఎలా జీవించారో అవి మనము సేవకుల ద్వారా వింటూనే వస్తాము. అలాగే